నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస 8వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి, ఆ రాశులకి ఏ దేవతని ఆరాధించాలి, ఏ దేవుని పూజించాలి అనేది పరిష్కారం కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం మీద 4వ పాదం మీద సంచరించడం మొదలుపెట్టి మిథున రాశిలో కూడా సంచారం చేయటుంది. మృగశిర నక్షత్రం మీద సాయంత్రానికి 4వ పాదం మీదకి వెళ్తాడు. దీంట్లో వృషభ రాశిలో సంచరించడం మొదలుపెట్టి మిథున రాశిలో కూడా సంచారం చేస్తాడు. అంటే 2 రాశుల మీద ప్రభావం ఉంటుంది ఈరోజు చంద్ర సంచారం. అయితే మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు, వృషభ రాశి అధిపతి శుక్రుడు, మిథున రాశి అధిపతి బుధుడు. ఈ గ్రహాల సమ్మేళనంతో, ఈ నక్షత్ర గ్రహాల అధిపతుల సమ్మేళనంతో ఈరోజు చంద్ర ప్రభావాలు చెప్పటం జరుగుతుంది ద్వాదశ రాశుల వారికి అనేది. ఈ ప్రభావాలు వారి మనోభావాల మీద ఎక్కువగా ఉంటాయి, చంద్ర ప్రభావాలు. కాబట్టి క్లుప్తంగా ఓన్లీ చంద్ర ప్రభావాలు మాత్రమే ఇందులో చెప్పటం జరుగుతుంది. మిగతా గ్రహాల అనుకూలతలు వారం ఫలితాలలోనూ నెల ఫలితాలలోనూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి చంద్ర ఆధారిత ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు మేషరాశిని అనుసరించి ద్వితీయంలో, తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. 2వ రాశిలోను, 3వ రాశిలో కూడా. కాబట్టి వీరికి ఈరోజు ఆందోళన, చంచలత్వం, మనసు, భావోద్వేగాలు అనుభవించేది ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు వీరు వాయిదా వేసుకోవటం మంచిది, అనుకూలంగా లేదు. ఈరోజు వీరు దుర్గాదేవిని పూజించండి. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి ఆర్థిక విషయాలలో వీరు జాగ్రత్త వహించాలి. ఎందుకు అంటే వృషభానికి మిథునం ద్వితీయం అంటే ఆర్థిక ధన రాశి. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా రావచ్చు. ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈరోజు వీరు. ఇక ఈరోజు వీరు రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు మిథునానికి వ్యయంలో, వృషభ రాశిలోను, మిథునంలో రాశిలోనూ కూడా చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి పనులలో విజయం సాధిస్తారు. రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకత ఈరోజు వీరికి బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన సమయం అనేది సూచించడం జరుగుతోంది ఈ మిథున రాశి వారికి. ఈ విధమైన చంద్ర ప్రభావాలు ఉంటాయి వీరు మనోభావాల మీద. వీటి మీద ఎక్కువగా వీరు ఈ విషయాల మీద ఫోకస్ పెట్టిన మంచి విజయాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు రాశ్యాధిపతి బుధునికి విష్ణు సహస్రనామాలు పఠించడం కానీ, ఆకుపచ్చ రంగు వస్త్రధారణ కానీ చేసిన చాలా మేలు జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే లాభస్థానం, వ్యయస్థానం, లాభ నష్టాలకి సమతుల్యంగా ఉంటుంది. ఈరోజు హెచ్చు తగ్గులు ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంటాయి అని చెప్పచ్చు. వీరికి ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్పచ్చు. ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆస్తి విషయాలు అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ఎందుకంటే రాశిలోనే గురు సంచారం కూడా, అతిచారంలో నడుస్తున్న గురువు కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు అనేది చెప్పటం జరుగుతుంది. దాని మూలంగా వీరికి మంచి అనుకూలతలే ఉన్నాయి. చంద్రమంగళ యోగంగా చెప్తారు. గురువు చంద్రుడు కలిసి ఉంటే కనుక ఈ యోగం వల్ల వీరికి ఆర్థిక లాభాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈరోజు. ఇక శివాలయంలో అభిషేకం చేయించడం, తెల్లని వస్త్రాలను ధరించటం లేదా దానం ఇవ్వటం కూడా చాలా ఉత్తమం అని చెప్పటం జరుగుతుంది. ఇక సింహరాశి. ఇక ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 10 కార్యాలయాలకు సంబంధించింది, వృత్తికి సంబంధించింది, లాభస్థానం ఆర్థిక లాభాలకు సంబంధించింది, ఈ ప్రయాణాలకు సంబంధించింది కూడా. కాబట్టి ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ సింహరాశి వారి. వీళ్ళు ఈరోజు పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. దశమంలో అంటే కెరీర్ పరంగా, వృత్తిలో
జాబులో కొంచెం మానసిక ఒత్తిడి పెరిగేది, శారీరక శ్రమ పెరిగేది ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు వీరికి. ఇక ఈరోజు వీరైతే కనుక తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకుండా వీరు ఫోకస్ అంతా పని మీద పెట్టుకుని ముందుకు సాగాల్సిందిగా ఉంటుంది. అయితే ఈరోజు వీరు రాస్యాధిపతి సూర్య భగవానుని ఆరాధించండి. 108 టైం గాయత్రి మంత్రాన్ని కూడా, సూర్య గాయత్రి మంత్రాన్ని కూడా జపించండి. ప్రతికూల ఫలితాలకి అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి 9, 10 భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. భాగ్యస్థానం మీద, వృత్తి స్థానం మీద కూడా సంచారం జరుగుతుంది. ఆర్థికంగా అయితే అనుకూలమైన రోజు. భాగ్యస్థానం 9th హౌస్ మీద. ఇక పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి అనేది ఈరోజు చెప్పచ్చు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ కన్యారాశి వారికి ఈ చంద్ర ఆధారంగా. ఇక గణేశుని పూజించిన ఇంకా ఆటంకాలు తొలుగుతాయి. మిగతా గ్రహాల ప్రభావాల వలన వచ్చే ఆటంకాలు తొలుగుతాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి అష్టమంలో, నవమంలో సంచారం. అష్టమం కొంచెం కష్టాలు అన్నట్టుగానే ఉంటుంది కాబట్టి, నవమం భాగ్యస్థానంలో కూడా మేజర్గా చంద్ర సంచారం ఉంటుంది. అష్టమంలో కొద్ది కాలం పాటే ఉంటాడు, నవమంలోనే ఎక్కువగా సంచారం చేయటం జరుగుతుంది. ఇక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. అయితే ఈ తులారాశి వారికి ఈరోజు చంద్ర ప్రభావాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి. సాయంత్రం వేళ దీపారాధన చేయండి. పేదవారికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి. ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి 7వ స్థానంలో, 8వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 7మం భాగస్వామ్యాల స్థానం, 8మం ఈ కొంచెం శత్రువులు బెడద వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు అనేది వీరికి సూచించడం జరుగుతుంది. ఈ చంద్ర ప్రభావాలు ఈ విధంగా ప్రభావితం అవుతాయి కాబట్టి, ఎక్కువ అనుకూలతలు లేవు కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, ఎర్రటి పూలతో అర్చన చేయండి అనేది సూచించడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ధనుసు రాశి. ఇక ధనుసు రాశిని అనుసరించి 6, 7 భావాల మీదుగా చంద్ర సంచారం ఈరోజు. 6 అదృష్టం కలిసి వస్తుంది, లభిస్తుంది. ముఖ్యమైన వస్తువులు, పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది ఈరోజు వీరికి సంపూర్ణంగా అని చెప్పచ్చు. దూర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు ఈ విషయాల మీద ఎక్కువగా చంద్ర ప్రభావాలు ఉంటాయి వీరికి. వీటి మీద ఫోకస్ చేయండి. ఇక దత్తాత్రేయ స్వామిని పూజించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈ గురుని అనుకూలతల కోసం అనేది చెప్తుంది. రాశ్యాధిపతి గురువు ధనుసు రాశికి కాబట్టి గురు బలం పెంచుకోవటానికి పసుపు రంగు వస్తువులను ధరించండి. దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఇక మకర రాశి. మకర రాశిని అనుసరించి 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 5, 6 మకర రాశి వారికి ఇక పనిలో అడ్డంకులు ఎదురైనా కానీ పట్టుదలతో పూర్తి చేస్తారు. మకర రాశ్యాధిపతి శని పట్టుదల గలవాడు కాబట్టి అడ్డంకులు వచ్చినా సరే ఎదురు నిలిచి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు. అలాంటి ధైర్యం ఉంటుంది వీరికి. సభ్యుల సహకారం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అయితే ఉంటుంది. 2లో ద్వితీయంలో రాహు సంచారం. శనివత్తు రాహు అంటారు కాబట్టి కుటుంబంలో వీరికి చాలా మద్దతు ఉంటుంది. సంబంధించిన వ్యవహారాలలో ఆస్తికి సంబంధించిన, స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఈరోజు కొద్దిపాటి అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యవహారాలకి, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను ఈరోజు అవాయిడ్ చేసేయచ్చు పూర్తిగా అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు వీరు శనిదేవుణ్ణి పూజించండి, దీపం పెట్టండి, నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి, నల్లని వస్త్రాలని దానం ఇవ్వండి. శనికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. 4, 5 అయితే స్నేహితులతో సరదాగా గడుపుతారని చెప్పచ్చు. ఈరోజు ఆర్థికంగా చిన్నపాటి లాభాలు అయితే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. 5లో వాణిజ్యం ఉంటుంది, వాణిజ్య లాభాలు ఉంటాయి చంద్ర సంచారం. ఇక కొత్త విషయాలు నేర్చుకోవటానికి కూడా ఆసక్తి పెరుగుతుంది ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు.
ఈ విషయాలు మాత్రమే చంద్ర ప్రభావాలు ఉంటాయి కుంభరాశి వారికి. ఈ విషయాల మీద ఫోకస్ పెట్టండి. ఆంజనేయ స్వామిని పూజించండి. నీలం రంగు వస్త్రాలు ధరించండి. ఇంకా వ్యతిరేక ఫలితాలు ఏమన్నా ఉంటే వాటికి అనుకూలతల కోసం అని సూచించటం జరుగుతోంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు తృతీయ స్థానంలో, చతుర్థ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అంటే తృతీయం ఆర్థికంగా లాభపడతారు ఈ మీనరాశి వారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బంధువులతో సంబంధాలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. చతుర్థం మన ఇల్లు, 3 బంధువులు, ఇవన్నీ కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ మీనరాశి వారికి ఈరోజు. ఈ రకమైన అనుకూలతలకి ఉంటూ గురువుని స్మరించుకోండి. గురువు వీరికి పంచమంలో అతిచారంలో సంచారం చేస్తున్నాడు. పంచమ గురువు చాలా మేలు చేస్తాడు కాబట్టి వీరికి ఈ రకమైన ఆర్థిక లాభాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పవచ్చు. గురువుని స్మరించుకోండి. పసుపు రంగు మిఠాయిలు దేవాలయంలో కానీ పేదవారికి కానీ పంచిపెట్టండి. ఇది ఈ విధమైన పరిహారాలతో ఇంకా ముందుకెళ్ళటానికి మంచి అవకాశాలు ఉంటాయి ఈ మీనరాశి వారికి కూడా. ఈరోజు శుభదాయకంగా ఉంది ఈ మీనరాశి వారికి. మేషం నుండి మీనం వరకు కూడా చెప్పడం జరిగింది. వారు చేసుకోవలసిన దేవతారాధన కూడా సూచించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.